जया अमिताभ बच्चन is the last speaker on this point. Please, ma'am. जया अमिताभ बच्चन ये बोलना चाहती हूँ. You may be a celebrity. You have to understand the decorum. No, nothing doing. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఎంపీ జయా బచ్చన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఫలితంగా కాసేపు సభలో గందరగోళం నెలకొంది. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కించపరిచారంటూ రాజ్యసభ చైర్మన్ ధన్కర్ జయా బచ్చన్ మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే జయా బచ్చన్ కూడా అదే స్థాయిలో ధన్కర్పై మండిపడ్డారు. అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారని తిరిగి ప్రశ్నించారు. ఫలితంగా ఒక్కసారిగా వాగ్వాదం మొదలైంది. తాను ఓ నటినని చెప్పి జయా బచ్చన్ ఎవరు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలనని ఇలా గట్టిగా మాట్లాడడం సరికాదు అంటూ మండిపడ్డారు. जया अमिताभ बच्चन ये बोलना चाहती हूँ. मैं कलाकार हूँ, बॉडी लैंग्वेज समझती हूँ, एक्सप्रेशन समझती हूँ. और सर मुझे माफ़ करिएगा मगर आपका टोन जो है is not acceptable. We are colleagues, sir. You may be sitting on the chair. ఈ వ్యాఖ్యలు చేస్తుండగానే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆమె స్పీచ్ని అడ్డుకున్నారు. దయచేసి కూర్చోండి అని మందలించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. Jayaji, take your seat. Jayaji, take your seat. Take your seat. Take your seat. Take your seat. Jayaji, you have earned a great reputation. You have earned a great reputation. You know, an actor is subject to the director. You have not seen what I see from here. Every day, I don't want to repeat. I don't want schooling. I am a person who has gone out of the way. And you say, my tone? No shit given to you. No, don't applaud now. No, enough of it. Enough of it. No, enough of it. You can't have it. You may be anybody. You may be a celebrity. You have to understand the decorum. No, nothing doing. Nothing. No, not at all. I will not bear it. జయా బచ్చన్ తన పేరుతో పాటు అమితాబ్ బచ్చన్ పేరు పలకడాన్ని ఈ పార్లమెంట్ సమావేశంలో 4 సార్లు వ్యతిరేకించారు. తనకు జయ అని ఓ పేరుందని ఆ పేరుతోనే పిలవాలని కోరారు. అయితే రాజ్యసభలో ఎంపీగా ఆమె పేరు జయా అమితాబ్ బచ్చన్ అని ఉందని, కనుక అలానే పిలవాల్సి వస్తోందని రాజ్యసభ చైర్మన్ ఇప్పటికే స్పష్టత కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈరోజు ఇంతవరకు ఈ గొడవ వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉంటే ఓ 2 రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ పెట్టిన ఓ ట్వీట్ని ఈ పేరు గొడవతో లింక్ చేస్తున్నారు చాలామంది ఫ్యాన్స్. తన భర్త పేరు పలకొద్దని జయా రాజ్యసభలో పదే చెబుతూ ఉండడంతోనే అమితాబ్ బచ్చన్ ఈ ట్వీట్ చేశారని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సమయం చాలా బలమైంది, ఏం జరగాలన్నా వేచి చూడక తప్పదు అని పోస్ట్ పెట్టారు అమితాబ్ బచ్చన్ 2 రోజుల క్రితం తన ట్విట్టర్లో. सर मैं जया अमिताभ बच्चन ये बोलना चाहती हूँ. मैं कलाकार हूँ, बॉडी लैंग्वेज समझती हूँ, एक्सप्रेशन समझती हूँ. Jayaji, take your seat. Jayaji, take your seat. Take your seat. Take your seat. Take your seat.